హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీనో తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియో ఏంటంటే మనం గాడ్ ఓన్ కంట్రీ అయిన తిరుసుర్పురంలో ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఎలా అంటే ఇప్పుడు అక్కడ శబ్దాలు అంటే వాళ్ళు వాయిస్తారు కదా ఇది ఇన్స్ట్రుమెంట్ని, ఆ శబ్దాలు యుద్ధంలో సౌండ్ ఎలా ఉంటుందో అలా కొడతారు. ఒక మినిమం 1,000,000 పీపుల్స్ అయితే గ్యాదర్ అవుతారు. దాంతోపాటు అండ్ బాణసంచారాలు అంటే ఫైర్ వర్క్స్ ఇలా చాలా అంటే చాలా జరుగుతాయి. మన కేరళ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఫెస్టివల్ ఇది. ఆ ఫెస్టివల్ చూడడానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ నేను మంగళగిరిలో అయితే ఉన్నా. మంగళగిరి నుంచి తిరుసూరు చేరుకొని, తిరుసూరు అంటే అదొక సిటీ, తిరుసూర్పురం ఫెస్టివల్. తిరుసూర్పురం అంటే తిరుసూరు డిస్టిక్, అదే మెయిన్ సిటీ. అక్కడికి వెళ్ళి ఆ ఫెస్టివల్ అక్కడి నుంచి ఒక పక్కనే ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది, ఆ టెంపుల్లో జరిగిద్ది. ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ అయితే చేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. హే గైస్, పూర్వం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం ఈ ప్రయాణం అనేది స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, మామూలుగా ఏ ప్లేసెస్లో జరుగుతాయి, స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫెస్టివల్ వచ్చేసరికి తిరుసూర్ అనే ఊర్లో జరుగుతుంది. కేరళ స్టేట్ 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్న పండగ వడకనాథన్ టెంపుల్లో జరుగుతుంది. వడకనాథన్ టెంపుల్ వాళ్ళు ఈ ప్లేస్కి స్థలం ఇస్తారు, అంతే. వీళ్ళైతే పార్టిసిపేషన్ అయితే చేయరు. ఈ తిరుసూరుకి దగ్గరలో ఉన్న 10 ఊర్లు అంటే 10 టెంపుల్స్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో టెంపుల్స్, వాళ్ళందరూ ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామం వాళ్ళు అలా పోటీ చేసుకుంటా, అంటే ఏనుగుల్ని వీళ్ళకి ఎలా అంటే కాంపిటీషను, ఎవరికైతే ఎక్కువ ఏనుగులు ఉంటాయో వాళ్ళు ఎక్కువ రిచ్ లాగైతే వీళ్ళు భావిస్తారు. అలా ఎవరికైతే ఎక్కువ ఏనుగులు ఉంటే వాళ్ళు మేళతాళాలు ఎక్కువ పెట్టించుకోవడం, లైటింగ్స్ కానీ చూడడానికి అయితే నెక్స్ట్ ఉండిద్ది. జస్ట్ సింపుల్గా ఏముండదు, వస్తారు, వైబ్ అవుతారు, టంగ్ 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 మ్యూజిక్ అసలు వైబ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఎందుకంటే రియల్లీ గైస్ మనం వాళ్ళ కల్చర్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది చూడడానికి. లైవ్లో మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. క్రౌడ్ కూడా దగ్గర 10 లక్షల పైనే వస్తారు. ఈ వచ్చేసరికి క్యాలెండర్ మీకు ఎలా ఈ డేట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, కేరళ క్యాలెండర్లో పురం అనే నక్షత్రం చూసుకొని వాళ్ళు క్యాలెండర్ అనేది డేట్స్ డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం ఈ ఫెస్టివల్ వచ్చేసరికి 4 days స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డేనేమో ఓపెనింగ్ సెరమనీ, లాస్ట్ డేనో క్లోజింగ్ సెరమనీ. అవి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది గైస్. మధ్యలో చాలా కల్చర్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంటే మెయిన్ గొడుగులు ఎక్స్చేంజ్ చేస్తారు, దాని తర్వాత ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇంకా నాన్ స్టాప్ వాళ్ళైతే మేళతాళాలు అయితే నాన్ స్టాప్ ఒక 1 hour గ్యాప్ ఇచ్చినా కానీ నాన్ స్టాప్ కొడతానే ఉంటారు గైస్. మనం అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే వాచ్ చేయాల్సింది ఫెస్టివల్ అది. హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం తిరుసూర్పురం అనే టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. ఫుల్ రష్ అయితే ఉంది, అసలు చెమటలు కారిపోతున్నాయి. అసలు చూడండి, షర్ట్ అంతా స్వెట్తో పట్టేసింది. మీకు ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ కల్చర్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, పిన్ టు పిన్. మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి, చాలా అంటే చాలా వైబ్ అయితే ఉండిద్ది. ఇంక లేట్ ఎందుకు, డైరెక్ట్ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. నేను ఇప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, కొంచెం ఫ్రీగా గాలి ఆడుతుందని. అక్కడ ఫుల్ రష్, వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అనిపించింది.
హే గాయస్, ఇప్పుడు వచ్చేసరికి టైం ఎగ్జాక్ట్ 3:34 అయితే అవుతుంది. కనబడుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి కాసేపు బ్రేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఎలిఫెంట్స్ ఎంట్రీ వచ్చేసరికి 5 o'clock అంట. అప్పుడు ఇప్పుడు నుంచి అంటే ఇవాళ 26 నుంచి 27 మధ్యాహ్నం పూట 12:30 దాకా నాన్ స్టాప్ ఫెస్టివల్ అనేది కంటిన్యూ అయ్యిద్ది. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వైబ్ ఇక్కడ. ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి. The next day.